తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అప్పుడే మంట పుట్టిస్తున్నాయి. మార్చి మొదటి వారంలోనే వేడి పెరిగింది. నేటి నుంచి రానున్న 5 రోజులు అంటే గురువారం వరకు ఎండల తీవ్రత కొనసాగే సూచనలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. తెలంగాణలో సగం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ను దాటాయి. తెలంగాణలోని సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాల్లో అత్యధికంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం, సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్, ఖమ్మం జిల్లా మదిర, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, ములుగు జిల్లా తాడ్వాయి మండలాల్లో 38.9, భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలంలో 38.7 డిగ్రీల చొప్పున నమోదైంది. మరోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. నిన్న రాయలసీమలో భానుడు భగభగమన్నాడు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. దేశంలోనే అత్యధికంగా అనంతపురంలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో 40 డిగ్రీలు దాటి నమోదు కావడం ఇదే తొలిసారి. రానున్న 24 గంటల్లో రాయలసీమలో వేడి వాతావరణం కొనసాగుతుందని, కోస్తాలో ఎండ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.